అమ్మవారిని అలా ప్రార్థన చేస్తే రాదండి, వస్తుంది. ఇది మనస్సులో ఉండాలి. ఏదో కోరుతున్నాం, ఏదో రాదు. త్రికరణ శుద్ధిగా మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత చేస్తే ఇది మీకు అలవాటు అయిందనుకోండి. ఇంటికి వెళ్ళి ఒకనాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పూజా మందిరంలో కూర్చుని ఈ గీతాన్ని ఆలాపించావు అనుకోండి, వచ్చి కూర్చుని నీతో మాట్లాడుతుంది. ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తుంది అమ్మ? బిడ్డను వదిలేసి వెళ్ళగలదా? వెళ్ళలేదు. అమ్మ ఎప్పుడూ కోసం నీ కోసమే చూస్తూ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం ఏనాడు అమ్మ కోసం చూడవు. కారణం ఏంటి? నీకు ఎంతసేపు సంసారము, గిన్నెలు, టీవీ, దిక్కుమాలు గోల, డబ్బు సంపాదన, ఈ గోలే తప్పదే ఇంకోటి ఉండదు. ఉంటుందా? ఉండదు. కానీ ఉండవలసింది ఏది అంటే ఇది. ఉద్ధరించేది ఏది? ఇది. దీనివల్ల నువ్వు ఉద్ధరింపబడతావు, నీ పక్కవాడు ఉద్ధరింపబడతాడు. అక్కర్లేని సొళ్ళూరుకోలు చెప్పుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం? నేను గొప్ప, నువ్వు గొప్ప, నాకు అంత వస్తుంది, నీకు ఎంత వస్తుంది, నేను ఏదో చేశాను, నేను ఏదో వాడిని ఎలాగో అన్నాను, వీటిని ఎలాగో అన్నాను. ఈ అక్కర్లేని పోవాలంతా ఎందుకంటే ఒక్కొక్కరిని పిలవడం, రే నేను ఆ వేళ ఎలా అన్నాను రా, నీకు ఇలా జరిగింది కదా, నేను అమ్మలో చెప్పాను. ఈ అక్కర్లేని సోదంతా ఎందుకండి? ఎవరు చెబుతారు? ఎవరితో చెబుతారు? ఏం చెబుతారు? ఎవరు చెప్పగలరు? ప్రతి వాడి హృదయాన్ని ఆవిడ తాగుతూనే ఉంటుంది. అది తెలుసా? తాగుతూ ఉన్నప్పుడు మనం ఈ గురువులుగా ఉండి ఇవ్వవలసింది ఏమిటి? మంచి ప్రవచనం. దాన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళి వాడుకునేలా ఉండాలి. అంతే తప్ప ఏదో అక్కర్లేనటువంటి మాటలు మాట్లాడటం. ఏం చెప్పాడు అంటే ఏదో అక్కర్లేని మాటలు, ఆయన అలాగట ఇలాగట, ఆయనకి ఎవరో చాలా మంది బంధువులు ఉన్నారట, చిన్నప్పుడు ఆయన అలాగట, పెద్దప్పుడు ఇలాగట, బాధ్యత వీటితో మీకు ఏమన్నా ఉపయోగిస్తుందా అండి? ఈ మాటలు మీరు చెప్పుకోలేదా? చెప్పుకోగలరు ఇంటికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నావు అంటే, ఓ కీర్తన ఫలానా చాలా బాగుంది పాట, ఫలానా ఆయన మంచి మాటలు చెప్పారు, అక్కడ పూజ సవ్యంగా చేయించారు, కడుపు నిండా అక్కడ ప్రసాదం తీసుకున్నాం, నిజంగానే మనకు చాలా ఆనందం కలిగింది. అక్కడికి వెళితే చాలు, ఇంకంతకంటే నీ జీవితంలో కావాల్సిన మరొకటి ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎందుచేత ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు ఉగ్రరూపిణి కాదు, సద్గుణ సంపత్తి రాశి. చేత ఉగ్రదేవతని ఆరాధన చేయకూడదు. ఉగ్రంగా ఉండేటువంటి దాన్ని కోపము తెచ్చుకోవాలి కానీ అట్టే పెట్టుకోకూడదు. తెలుసా రహస్యం మీకు? రామాయణం చెప్పింది. కోపం తెచ్చుకోవాలి, అట్టే పెట్టుకోకూడదు. అట్టే పెట్టుకుంటే నైశ్యం అయిపోతాం. అట్టే పెట్టుకున్నవాడు రావణాసురుడు, తెచ్చి వదిలిపెట్టినవాడు రాముడు. మీకు రాముడు కావాలో రావణాసురుడు కావాలో తెలుసుకోవాలి. అందుచేతను ఏంటి మనం అర్థం చేసుకోవాలి అంటే, కోపం రావాలి, ఎంతవరకు కాసేపే, శుద్ధి మించకూడదు. అలాగే ఉగ్రపరమైనటువంటి దేవతలను ఆరాధన చేస్తే తొందరగా నశించిపోతావు. తొందరగానే ఫలిస్తే ఏమైతే విశేషం కాదు. 4 వారాలు పూజ చేసినప్పుడు దానాలు ఇస్తే నీకు ఫలిచ్చేస్తాయి, కానీ తర్వాత పాడైపోతావు. జ్ఞాపకం పెట్టుకో. శాంతవంతమైనటువంటి దేవతలు సద్గుణ సంపత్తి రాశి ఉంటుంది గాయత్రి మాత. అది ఎలా ఉంటుందో తెలుసా? సద్గుణాల సంపదే అమ్మమయమ్మ, సద్గుణాల సంపదే అమ్మమయమ్మ, సంపంగి పూలమాల అమ్మమయమ్మ, సంపంగి పూలమాల అమ్మమయమ్మ, అందాల నాగిని అమ్మమయమ్మ, అందాల నాగిని అమ్మమయమ్మ, అందాల నాగిని అమ్మమయమ్మ,
భక్తవర దానశీల అమ్మమయమ్మ సద్గుణాల సంపదే అమ్మమయమ్మ సంపంగి పూలమాల అమ్మమయమ్మ నాగదేశి కళ్ళతో అమ్మమయమ్మ ఇరునవ్వు మోముతో అమ్మమయమ్మ అత్తాని పసిడి కదా అమ్మమయమ్మ అత్తాని పసిడి కదా అమ్మమయమ్మ అత్తాని పసిడి కదా అమ్మమయమ్మ అత్తాని పసిడి కదా అమ్మమయమ్మ చాలా మూట కదా అమ్మమయమ్మ గుణాల సంపదే అమ్మమయమ్మ పండి పూలమాల అమ్మమయమ్మ సదాల రాశి కదా అమ్మమయమ్మ వజ్రాల మూట కదా అమ్మమయమ్మ అందాల జాబిలి అమ్మమయమ్మ అందాల జాబిలి అమ్మమయమ్మ అందాల బామిని అమ్మమయమ్మ గుణాల సంపదే పండి పూలమాల అమ్మమయమ్మ 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 పండి పూలమాల అమ్మంటే సద్గుణ సంపత్తి రాశి గాయత్రి మాత అంటే ఇంతను మించినటువంటి దైవం ప్రపంచంలో ఉంటుందా? ఉండదు. అయితే అమ్మకి మరి గోవిందుడు అంటే ఎంత ఇష్టమో, చాలా అమ్మని పొగటమే కాదు, ఆ అమ్మకి గోవిందుడు అంటే కూడా చాలా బలమైన ఇష్టం. మనకి ఇష్టం ఉండదండి. ఆయన కథలంటే ఇష్టం లేని వాడు ఒక్కడు ఉండదు. గోవిందుడు కథలంటే అవునండి. చిన్ని కృష్ణుడు లీలలు అందరికీ ఇష్టమే. ఇష్టం లేని వాడు ఎవరైనా ఉంటారా? ఒక్కడు ఉండదు. చేత అందులో ఆయన పేరు చెబితేనే అదొక మోహనం. అందుచేత ఆ గోవిందుడు కూడా అనుకుని మరి కాలాతీతం ఉంటుంది. నివేదన పెట్టడానికి అందరూ కమిటీ వాళ్ళు చూస్తున్నారు. అందరికీ ఆకలిగా ఉన్నాయి. అందరూ అమ్మ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. తప్పనిసరిగా 9 రోజులు ఇలాగే చక్కగా వస్తూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ అనుగ్రహాన్ని పొంది ఎక్కడా జరగనటువంటి రీతిలో మా పీఠంలో పూజలు జరుగుతాయి. ఎక్కడా నడవనటువంటి పద్ధతులను అనుసరించి ఉపన్యాసాలు నడుస్తాయి. ఎక్కడా నడవనటువంటి గీతాలు కూడా నడుస్తాయి. ఎన్ని విషయాలు ఇంకా ఎక్కడెక్కడ విజయబుద్ధి చాలా గొప్పదైనటువంటి వాడు అందరూ మన గ్రామాన్ని చేస్తున్నారు. చక్కగా ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొనండి. ఇప్పుడు ఆ గోవిందుని మనసా వాచా కర్మణ చేసుకుని వాడే కదా అన్నదాట మరి విష్ణుదే కదా మనకి అన్నం పెట్టుకోవటా లేదు. వాడే కదా పెట్టేవాడు. అందుచేత గోవింద మాధవ